గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. బ్యాటర్గా తనదైన ముద్ర వేశాడు. దూకుడును కొనసాగించాడు. తొలి 2 వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్ 3వ వన్డేలోనూ తగ్గేదే లేదన్నాడు. క్రీజులో ఉన్నంతసేపు దంచికొట్టాడు. అగ్రెసివ్ ఆట తీరుని కొనసాగించాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్తో ఆకట్టుకున్నాడు. 175 స్ట్రైక్ రేట్తో తన వంతుగా అభిమానులను అలరించాడు. కొంతకాలంగా బ్యాటర్గా జోరు మీదున్న హిట్ మ్యాన్ వన్డే ర్యాంకుల్లోనూ పవర్ చూపించాడు. ఒక ర్యాంకు మెరుగయ్యాడు. 4వ ర్యాంక్ నుంచి 3వ ర్యాంకుకు ఎగబాకాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఖాతాలో 723 రేటింగ్ పాయింట్లున్నాయి. టాప్ ర్యాంక్లో మాత్రం పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం ఉన్నాడు. బాబర్ అజం 824 పాయింట్లు సాధించాడు. రెండో స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. శుభ్మన్ 782 రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. గిల్కు రోహిత్కు మధ్య 19 పాయింట్ల అంతరం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం 1 స్థానం కోల్పాడు. 3వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంకుకు పడిపాడు. విరాట్ సాధించిన రేటింగ్ పాయింట్లు 752. టాప్ 10లో భారత్ నుంచి 3 మాత్రమే నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 4 స్థానాలు కోల్పాడు. 12వ ర్యాంకు నుంచి 14వ ర్యాంకుకు పడిపాడు. కేఎల్ రాహుల్ సైతం 2 స్థానాలు డౌన్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 20వ ర్యాంక్ సాధించాడు. బౌలర్ల ర్యాంకుల్లో భారత్ తరపున మెరుగైన స్థానంలో ఉన్నది మాత్రం కుల్దీప్ యాదవే. ఈ స్పిన్ మాంత్రికుడు ఏకంగా 5 స్థానాలు ఎగబాకాడు. 4వ స్థానంలో సెటిల్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ సాధించిన రేటింగ్ పాయింట్లో 662. మహమ్మద్ సిరాజ్ కూడా 4వ స్థానంలోనే నిలిచాడు. సిరాజ్ ఖాతాలోనూ 662 రేటింగ్ పాయింట్లే ఉన్నాయి. టాప్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ ఉన్నాడు. 2వ స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్వుడ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియాకి చెందిన ఆడెం జంపా నిలిచారు. శ్రీలంక టూర్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా 3 స్థానాలు తగ్గాడు. 8వ ర్యాంకుకు డౌన్ అయ్యాడు. మహమ్మద్ షమి 12వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 1 స్థానం కోల్పాడు. 23వ ర్యాంకుకు పడిపాడు. ఆల్రౌండర్ల జాబితాలో ఆఫ్ఘన్ ప్లేయర్ నవీ టాప్ ప్లేస్లో కంటిన్యూ అయ్యాడు. అయితే టాప్ 10లో భారత్ నుంచి ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు. భారత్ తరపున అత్యుత్తమ ఆల్రౌండర్గా జడేజానే ఉన్నాడు. జడ్డు సాధించిన ర్యాంక్ 16.